హాయ్ అబ్బా, అందరు మంచిగురా. నేనైతే మస్తు మంచిగున్నా. ఇయ్యాలైతే నేను సోరకాయతోని పులుసు చేయబోతున్నా. సోరకాయ పులుసు రండి, తొందర అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ లో నిజం చెప్తున్నా. ఊర్లో ఎట్లా చేస్తారో యాజ్ ఇస్ అట్లాగే చేస్తా. రండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తున్నా గైస్, మీ ఇష్టం. మీరు తక్కువ వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ మీ ఇష్టం. గైస్ నూనె అయితే కాగిపోయింది. ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే నేను పొడుగుగా కోసేసుకున్నా, కొంచెం కళ్యామాకు. ఒక్కసారి కలిపేసుకున్నాం గైస్. ఒక్కసారి కలిపేసేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు గైస్. పసుపు, ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం గైస్. గైస్ ఇవైతే మంచిగా గోలిపోయినాయి చూడండి. ఈ మాత్రం గోలితే చాలు, ఎక్కువ గోలని అవసరం లేదు ఇది. ఇప్పుడు సోరకాయ ముక్కలు వేసుకుందాం. నేనైతే కొంచెం పెద్దగానే కోసుకున్నా, మీ ఇష్టము. మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కోసుకోవచ్చు, సన్నగా కావాలంటే నేను సన్నగానే కానీ పెద్ద కోసిన అనమాట. ఇట్లా ఉంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అని నేనైతే ఇట్లా కోసుకున్నా గాయస్. అది మీ ఆప్షన్. మీరు అక్క మేము చిన్నగానే కోసుకుంటాము అట్లయితే బాగుండదు అంటే మీ ఇష్టం, మీ ఆప్షన్. నేనైతే నాకు ఇట్లనే ఇష్టం కాబట్టి నేను ఇట్లా కోసేసుకున్నా. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను గాయస్. మంచిగా మగ్గిపోతుంది. 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. మూత తీసి చూసుకున్నాం. ఇంకా ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాం. చూడండి, ఇంకొక 5 నిమిషాలు మగ్గిపోతే చాలు, ఎక్కువ అవసరం లేదు. 5 నిమిషాలు. ఇది కొంచెం ఇది లాతనే ఉంది సోరకాయ, కాకపోతే కొంచెం మంచిగా మగ్గించుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది గైస్. గైస్ ఒకసారి అయితే చూద్దాము. చూడండి మంచిగా మగ్గిపోయినాయి. ఇది ఒకసారి కలిపేసుకున్నాము. ఇగో వాటర్ అంతా ఇది అయిపోయింది అనమాట, గుంజేసుకుంది. ఈ సోరకాయలలో ఏ వాటర్ అయితే ఉంటుందో అది మొత్తం గుంజేసుకొని ఇట్లా ఆయిల్ ఆయిల్ రావాలి గైస్. అప్పుడు మంచిగా మనకు పచ్చి అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇది నాదికు లేతగా ఉంది సోరకాయ, మంచిగా ఉంది అనమాట, అందుకే తొందరగా మగ్గిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం కారం పొడి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటా, అందుకే నేనైతే ఎక్కువ వేస్తున్నా గైస్, మీ ఆప్షన్ అది. కొంచెం ధనియాల పొడి, ఉప్పు మీ టేస్ట్కి సరిపడంత. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం. చూడండి ఇట్లా మంచిగా కలిపేసేసుకొని, నేను పోపుల్ని ఎందుకు వేస్తున్నా అంటే కొంచెం పచ్చివాసన, మిరప్పొడి పచ్చివాసన ఉండకుండా ఇట్లా చేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా ఇంకెక్కువ అవుతుంది అన్నమాట. ఓకేనా గైస్. ఇప్పుడైతే మనం మంచిగా వేసేసుకున్నాం కదా. చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నేనైతే ఇట్లా పులుసు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పోసేసుకున్నాము. చూడండి, ఒక్కసారి ఇట్లా కలుపుకున్నాం. నాకైతే ఇంకొంచెం వాటర్ పడతాయి, నేను ఇంత గట్టిగా తినలే అనమాట. ఓకేనా గైస్. ఇంకొన్ని వాటర్ వేసి అయితే వేసుకున్నాము గైస్. అయితే ఇంకో వాటర్ అనేది వేసుకున్నాను, వెయిట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని సరిపోతాయి నాకు ఈ వాటరు. ఇది 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తా గైస్. గైస్ మరిగిపోయిందేమో చూద్దాం ఒకసారి. ఓ మంచిగా మరిగిపోయింది చూడండి. ఇగో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇంకొంచెం నేనైతే పెద్దగానే పెట్టేసిన పొయ్యి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నాం మనము. ఇట్లానే ఉడికించుకున్నాం గైస్. ఇదైతే బియ్యం పిండి, ఇందులో కొంచెం వాటర్ వేసేసుకున్నాము గైస్. ఈ వాటర్ ఇప్పుడు బియ్యం పిండి కలుపుకున్న వాటర్ ఇందులో వేసేసుకున్నాము. ఇందులో ఇట్లా
ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇట్లా ఒక్కసారి కలిపేసుకుందాం గైస్. ఇదైతే ఒక్క మరుగు మరిగించుకుందాము. చూడండి గైస్, ఇదైతే ఒక మరుగు మరిగించుకుందాం మంచిగా. ఇప్పుడు పిండి వేసినాం కదా, కొంచెము పచ్చివాసన పోయేసారు గారికి. ఓకేనా గైస్? గైస్ ఇదైతే మంచిగా మరిగిపోయింది. ఇందే గైస్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి అబ్బా, మళ్ళా చేసుకొని తింటారు. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది, ఉప్మాలకు కూడా సూపర్ ఉంటుంది గైస్. ఓకేనా? ఉప్మాలకు కానీ రైస్లోకి కానీ ఏ దానికైనా సూపర్ ఉంటుంది, మస్తు మంచిగా ఉంటుంది. ఇదైతే ఊర్లో ఇట్లాగే చేస్తారు, యాజ్ ఇట్ ఈస్ ఎట్లాగే చేసిరో అట్లాగే చేసిన. మా అమ్మ అయితే ఇట్లానే చేస్తారు అనమాట, నేనైతే అట్లాగే చేసిన. ప్లీజ్ అబ్బా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. రండి మళ్ళీ ఒకసారి చూసిరా ఎంత కలర్ఫుల్గా ఉందా. ఇదైతే ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా గైస్? బాయ్.